హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఏంటి ఫస్టే చికెన్ కర్రీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా వారు చికెన్ తీసుకొచ్చి కర్రీ చెయ్యి అన్నారు. సరే అని చాలా లేట్ అయిపోయింది అనమాట. తీసుకొచ్చేటప్పటికి చక్కచక్క చికెన్ కర్రీ ఎలా చేసేలో చూసేద్దాం ఇప్పుడు. సులువుగా అస్సలు కష్టపడకుండా చికెన్ కర్రీ చేసేయచ్చండి. ఫస్ట్ చికెన్ అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చెప్పాలంటే అన్నిటికన్నా నాన్ వెజ్ కర్రీసే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. మీరు కారం టేస్ట్ని బట్టి ఎంత తింటారో చూసుకుని అంత అయితే వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు అయితే వేస్తాను. ఈ చికెన్ అయితే 1/2 కిలో చికెన్ ఇది. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని తర్వాత కొద్దిగా మసాలా పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి యాలకులు లవంగ దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి చేసిన పేస్ట్, అలాగే కొద్దిగా చికెన్ మసాలా పౌడరు, ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ వేసి కొద్దిగా ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ వేసి చక్కగా మొత్తం అయితే కలిపేసుకోవాలి మనం. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే ప్రజెంట్ ఇంట్లో లేదు, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మీరు. నేనైతే కరివేపాకు వేసాను. ఫ్రెష్గా మా చెట్టుని ఇప్పుడే కోసుకొచ్చిన కరివేపాకు అయితే వేసానండి. ఇదంతా చక్కగా మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకుంటే చికెన్ కర్రీ వండడం అయిపోయినట్లే అండి. ఇంత ఈజీగా చికెన్ కర్రీ ఎవరూ చేయలేరేమో, అంత ఈజీగా అయితే చేసుకోవచ్చు మీరు. అలాగే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి. చికెన్లో మరీ ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదండి, ఎందుకంటే చికెన్ కుక్ అయ్యేటప్పుడు అందులోంచి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. అది ఇది కలిపి ఎక్కువైపోతుంది. అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చికెన్లో వేసి మొత్తం కలిపి పెట్టుంచాను కదా. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాలండి, కానీ నాకు టైం లేక 10 మినిట్సే పక్కన పెట్టి అయితే ఉంచాను. ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టాలని పని లేదు, బయట ఉంచినా సరిపోతుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఆనియన్ అయితే మాత్రం ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం దీంట్లో వేసుకుంటే చికెన్ కర్రీ అయిపోయినట్లే. చాలా సులువండి. ఇది మాత్రం మనం ఫ్రై చేసేసుకోవాలి, చక్కగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలండి. మనం వాటర్ది వేసుకోకుండా వండుకోవాలని ఇలా మనం ఫ్రై చేసుకుని పెట్టుకుంటే కనుక ఆ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. కానీ మనం గ్రేవీ కర్రీలా రావాలంటే కంపల్సరీగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉంచితే ఇలా ఆయిల్ మొత్తం బయటకైతే రిలీజ్ అవుతుంది. చికెన్ ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. లేదంటే పచ్చిగా ఉంటే అదొక టేస్ట్ అయితే వస్తుంది. మసాలాస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టేస్తాయి. చూసారా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే మాత్రం చికెన్ చూస్తే టెంప్ట్ అయిపోతానండి. ఇలా మంచి కలర్ఫుల్గా కూడా కారం కూడా మనం ఇంట్లోనే పట్టించిన కారం అండి. మాకు ఆల్రెడీ మిరప తోటలు అయ్యి ఉంటాయి, ఇక్కడ మిరపచెలు వేస్తాము. అందుకు మన పొలంలో ఫ్రెష్గా కట్ చేసిన ఎండుమిర్చితో కారం అయితే తయారు చేస్తాం అనమాట. అందుకు కారం చాలా బాగుంటుంది, ఎటువంటి కల్తీ లేకుండా అయితే ఉంటుందండి. ఇలా ఫ్రై చేసి చూసారా, అప్పుడే కర్రీ వండేటప్పటికి గ్యాస్ అంతా చిరాకైపోతుంది. వెంటనే తుడిచేస్తాను నేను, అసలు లేట్ అయితే చేయనండి. అలా తుడుచుకుంటే నీట్గా అయితే ఉంటుంది. మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి మొత్తం దీంట్లో అయితే వేసేసుకోవాలి. దాన్ని అంటిన మసాలా కూడా దీంట్లోకి అయితే వచ్చేస్తుంది మొత్తం. ఇంక మనం వేసేది ఏమీ లేదండి, అంతా కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో వేసుకుంటే కొత్తిమీర ఒకటి వేసుకోవచ్చు అంతే. ఇప్పుడైతే మూత పెట్టేయాలి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత మనం కావాలంటే ఇలా కూడా బంద్ చేసేయచ్చు. స్టవ్ పలచగా కావాలి కొద్దిగా మాకు గ్రేవీ అంటే, లేదు బాగా దగ్గరికి వచ్చారంటే ఇంకొంచెంసేపు ఉడకనిస్తే సరిపోతుందండి. చాలామంది దోశలో చికెన్ తింటారు కదా, అటువంటి వాళ్ళు ఇలా ఉండగా అయితే మాత్రం గ్యాస్ అయితే ఆపేయాలి. లేదంటేగా మనం కొంచెం దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. నేనైతే ఇంకొంచెం దగ్గరికి అయితే ఉడికిస్తానండి. ఇంతే, చికెన్ కర్రీ చాలా ఈజీగా అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి విజిట్ చేసి మీకు నచ్చితే కనుక
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మీకు చాలా యూజ్గా ఉంటుంది, నాకు చాలా యూజ్గా ఉంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.